ఒక ఎలుక ఓ రోజు ఒక వజ్రాన్ని మింగేసింది. వజ్రం యజమాని ఎలుకను చంపేవాని పిలిపించాడు. వాడు ఎలుకను చంపడానికి గదిలోకి వెళ్ళగానే అలాంటి ఎలుకలు చాలా గుంపుగా ఒకచోట కనిపించాయి. ఒక ఎలుక మాత్రం వాటికి దూరంగా దర్జాగా కూర్చొని ఉంది. ఎలుకలు పట్టేవాడు ఒంటరిగా కూర్చుని ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు. అదే వజ్రాన్ని మింగిన ఎలుకని గుర్తుపట్టేశాడు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అన్ని వందల ఎలుకల్లో సరిగా అదే ఎలుకని ఎలా గుర్తుపట్టామని అడిగాడు. అప్పుడు వాడు చెప్పిన సమాధానం, ఏముంది సార్, మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తికెక్కి ఎవరితో కలవకుండా గొప్పవాళ్ళమైనట్టు ఫోజులు కొడతారు. అలా ఫోజులు కొట్టే ఆ ఎలుక తన వారితో కలవకుండా దొరికిపోయింది సార్ అన్నాడు. నడమంత్రపు సిరి వస్తే మూర్ఖులకు పొగరు తలకెక్కి మా అంతటి వారు లేరని ఫీల్ అవుతుంటారు. అందుకే డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండడం మేలు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: ప్రేమించే వారి దగ్గర నమ్మకంగా ఉండు, కోపంలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ధనికుడిలా ఉన్నప్పుడు సామాన్యుడిలా ఉండు, పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు.